ఓ అయిపోయిందా మటన్ బిర్యానీ? అప్పుడేనా? ఇప్పుడే కదా కిచెన్ లోకి వచ్చిన. అరగంట ముందు వచ్చావు, ఏం చేస్తున్నావు అప్పుడు ఇంకా అవ్వకుండా? బిర్యానీకి ముందు కొంచెం ప్రిపరేషన్ ఉంటుంది. ఆనియన్స్ టొమాటోలు కట్ చేసేది ఆ వర్క్స్ లో ఉన్నాయి. ఇప్పుడంతా కటింగ్ అయిపోయింది. స్టార్ట్ చేస్తే కరెక్ట్ గా అరగంటలో బిర్యానీ. ఇప్పుడు ఎందుకు వీడియో తీస్తున్నావు? ఏంలే, నువ్వు మటన్ బిర్యానీ సూపర్ గా చేస్తావు కదా, వీడియో ఉంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తావని. అవునా? ఫస్ట్ నుంచి నేను రికార్డ్ చేయలేదే. ఏం ప్రాబ్లం లేదు, నేను ఉన్నాను కదా, నేను రికార్డ్ చేసుకుంటానులే. అయినా ఇంకా స్టార్ట్ చేయలేదు కదా, ఇప్పటి నుంచి రికార్డ్ చేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ కేజీ మటన్తో మటన్ పులావ్ అయితే చేస్తున్నాను అండి. శుభ్రంగా మటన్ని వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ అయితే వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, కారం, 2 పచ్చిమిరపకాయలు అలానే వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని అలానే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్గా దంచి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒకసారి బాగా కలుపుకొని విజిల్ పెట్టేసుకుంటున్నాను. 3 నుంచి 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. సో ఇది విజిల్ వచ్చేలోపు మనమైతే ఒక గిన్నె పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్, 2 టేబుల్ స్పూన్లు గీ వేసుకొని బాగా వేడి చేసుకోవాలి. గీ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి బిర్యానీ మసాలా అన్నీ వేసుకోవాలి. మీ దగ్గర ఏది ఉంటే అవన్నీ వేసుకోండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 3 నుంచి 4 ఆనియన్స్ని ఇలా సన్న చీలికలుగా కట్ చేసి అయితే యాడ్ చేసుకోవాలి. కరెక్ట్గా నేనైతే 4 తీసుకున్నాను. ఇక్కడ ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఏదైనా బిర్యానీ కానీ పులావ్ కానీ ఏది చేసినా ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. సగం సగం ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్గా ఉండదు. సో ఇలా బాగా గోల్డెన్ షేడ్కి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇక్కడ ఒక 2 టమోటాలు ఇలా సన్నగా కట్ చేసి అయితే యాడ్ చేసుకుంటూ ఉన్నాను. మీకు పులావ్ చాలా బాగా రావాలి అంటే ఇక్కడ ఒక టిప్ చెప్తాను. ఆనియన్స్ మనం ఏదైతే తీసుకుంటున్నామో దాంట్లో హాఫ్ తీసుకోవాలి. అంటే 4 తీసుకుంటే 2, 3 తీసుకుంటే 1 అలా ఆనియన్ టొమాటో రేషియో ఉండాలి. టమోటాలు కూడా బాగా వాడిపోయిన తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి వేసుకోండి. చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. సో ఇలా పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు పుదీనా, కొత్తిమీర గుప్పెడు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్లోనే. పుదీనా కొత్తిమీర వేయంగానే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. తర్వాత ఒక 1/2 కప్పు దాకా ఫ్రెష్గా ఉన్న పెరుగు అయితే వేసుకోండి. రూమ్ టెంపరేచర్లో ఉండాలి ఖచ్చితంగా, అంటే ఫ్రిడ్జ్లో నుంచి తీసి డైరెక్ట్గా వేయకూడదు. పెరుగు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి మనము మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కారం, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, మటన్ మసాలా ఉంటే వేసుకోండి. ఉప్పు, పసుపు వేసామా లేదా అన్నట్టు వేసుకోండి. అంటే వేసామా అన్న డౌట్ మీకే రావాలి. అంత కొద్దిగా వేసుకొని ఒకసారి మసాలాలంతా బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఆయిల్ బయట వస్తున్న టైంలో మనం ప్రెషర్ పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా మటను. సో ఆ మటన్ మాత్రమే ఫిల్టర్ చేసుకున్నట్లుగా ఆ మటన్ ముక్కలు మాత్రమే ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఆ మసాలా అంతా మటన్కి పట్టేలాగా. మనం ఆల్రెడీ మటన్ ఉడికించేటప్పుడే ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసుకొని ఉడికించుకున్నాం కాబట్టి ఉప్పు కారాలు వేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసి వేసుకోండి. సో ఇలా మటన్ ముక్కలంతా మసాలాలు బాగా కలిసేలాగా కలుపుకోండి. మటన్ మనం ఆల్రెడీ విజిల్ పెట్టుకొని వేసుకున్నాం కాబట్టి హాఫ్ అయితే అక్కడే ఉడికిపోయి ఉంటుంది. సో ఇలా చేసుకుంటే తొందరగా అయిపోతుందండి. ఒకసారి బాగా కలుపుకొని లిడ్ కొంచెం గ్యాప్ ఇచ్చి క్లోజ్ చేసుకుని ఒక 5 నిమిషాలు వదిలేయండి. మనం మటన్ ఉడకబెట్టుకునేటప్పుడు కొంచెం అందులో వాటర్ ఉంటాయి కదా, దాన్ని అయితే పక్కన పెట్టుకోండి. సో దీన్ని ఎప్పుడు వేసుకుంటాం అనేది చెప్తాను. సో ఇలా మటన్ ముక్కల్లోంచి ఆయిల్ బయట వస్తున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 2 గ్లాసులు రైస్ అయితే తీసుకున్నాను. సో 2 గ్లాసులకి 4 గ్లాసుల దాకా వాటర్ వేసుకుంటున్నాను. ఆ వాటర్ ప్లేస్లో మనం ఆల్రెడీ మటన్ ఉడకబెట్టేటప్పుడు కొంచెం వాటర్ అయితే ఉంటాయి కదా, అది కూడా యాడ్ చేసుకొని కౌంట్ చేసి వేసుకోండి వాటర్ అనేది. ఇక్కడ నేను 2 గ్లాసులు రైస్కి 4 గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను. మనం మటన్ ఉడకబెట్టంగా ఏదైతే వాటర్ అయితే మిగిలిందో దాంతో పాటు కలిపి 4 గ్లాసులు అయితే వాటర్ యాడ్ చేసుకున్నాను ఇందులోకి. ఒకసారి బాగా కలుపుకొని ఇలా వాటర్ మరుగుతున్న టైంలో ఒక హాఫ్ లెమన్ని ఇలా పిండుకోండి. ఇలా పిండుకోవడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. బాగా ఎసరిని తెల్లనివ్వాలి. బాగా తెల్లుతున్నప్పుడు మాత్రమే మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ నేను నార్మల్ రైస్ తీసుకున్నాను. మీరు బాస్మతి రైస్ తీసుకుంటే 1కి 1.25 వాటర్ అయితే వేసుకొని చేసుకోండి. ఇక్కడ నార్మల్ రైస్ కాబట్టి 1కి 2 వేసుకున్నాను. మీకు కాస్త చెమ్మగా కావాలి, ముద్దగా కావాలి అంటే 1 గ్లాస్కి 2.5 గ్లాసులు అయితే వాటర్ వేసుకోండి. ఇలా రైస్ వేసుకున్నాక బాగా కలుపుకొని కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి లిడ్ అయితే క్లోజ్ చేసుకుంటూ ఉన్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనిచ్చుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత హాఫ్ అయితే వాటర్ ఇలా ఇనికిపోతాయి. ఈ టైంలో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా గీ పైనుంచి ఇలా వేసుకొని ఏమీ కదపకుండా లిడ్ క్లోజ్ చేసి ఏదైనా బరువు అలా పైన పెట్టేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేయండి. దీన్ని కొంతమంది మటన్ బిర్యానీ అంటారు, పులావ్ అంటారు. పేరు ఏదైనా టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ దాని కాంబినేషన్గా రైతా చాలా బాగుంటుంది. ఇక్కడ అదే చేస్తూ ఉన్నాను. కరెక్ట్గా ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో, ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని స్టవ్ ఆపేసుకొని 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చేస్తే
పొడి పొడిగా చాలా బాగా వస్తుందండి. ఆల్రెడీ మటన్ అనేది మనం విజిల్ పెట్టుకున్నాం కాబట్టి ముక్క మెత్తగా చాలా బాగా వస్తుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది మీకు. ప్రాసెస్ కూడా చాలా ఈజీ, ఎవరైనా ఇట్టే ప్రిపేర్ చేసేయచ్చు. ఆల్రెడీ మనం కుక్కర్లో పెట్టుకొని బాయిల్ చేసుకున్నాం కాబట్టి ముక్క చూడండి ఎలా మెత్తగా పీస్గా వస్తుందో, నోట్లో పెట్టుకుంటే అలానే కరిగిపోతుంది. చాలా బాగా కుదిరిందండి, ఇంట్లో అందరికీ బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేయించండి, అందరూ మెచ్చుకుంటారు. సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.